చెప్తున్నారు. ఏం సార్ అసలు ఇన్ని రోజుల నుంచి వివాదం జరుగుతుంది, అసలు మీకు ఏ విధమైనటువంటి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు అనే ఒక వివాదం కూడా ఉంది. కానీ మీరు ఒక జమీందారు అని మీ అమ్మాయి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు దీనికి ఇంక ముగింపు అనేది ఉండదా? మీ అల్లుడి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, ఆ మాధురి విషయం కానీ ఏం చెప్తారు అసలు? ఏం చెప్తామండి, ఇది ఒక బ్రెయిన్లెస్ ఫెయిల్ అతను. నేను పుట్టుకతోనే అబద్ధాలు, వాళ్ళ అమ్మ కానీ ఆ ఫ్యామిలీ పుట్టుకతోనే అబద్ధాలు. వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ తాలూకా తండ్రి లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జవహర్లాల్ నెహ్రూ చదివిన యూనివర్సిటీలో BA పాస్ అయినట్టు దొంగ సర్టిఫికేట్ తెచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లో RI వరకు వెళ్ళాడు. తర్వాత ఆయన ఒక మెడికల్ ఆఫీసర్తో ఫ్రెండ్ అయ్యి వాళ్ళిద్దరూ తాగుడు సందర్భాలు చేసి ఆ తాగిన నిషాలు ఉన్న సీక్రెట్ ఆ మెడికల్ ఆఫీసర్కి చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ మెడికల్ ఆఫీసర్కి ఇతనికి తగ్గు వచ్చి ఆయన బయట పెట్టేసి రిపోర్ట్ ఇచ్చాడు. దాని మీద పాతపట్నం కోర్టులోని కేసు నడిచి ఉద్యోగం చేసి డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్ శిక్ష కూడా వేశారు వీళ్ళ తాతకి. తెలుసుందండి, అటువంటి కుటుంబంలో వచ్చిన ఫ్యామిలీ నోరిప్పితే అబద్ధం చెప్తారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వాళ్ళ తాత BA పాస్ అయినట్టు ఎంత దొంగ సర్టిఫికేట్ సంపాదించి కోర్టులో శిక్ష పెట్టిందో, మరి అటువంటి ఫ్యామిలీకి మరి ఉన్నటువంటి గౌరవం ఏంటి, ఈ సంపాదన ఏంటి? అటువంటి వాళ్ళ గురించి దయచేసి నాకు అడగండి. అక్కడ చూస్తే ఇంత పెద్ద ఇంటికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ మీ అల్లుడు ఇది నాదని చెప్తున్నారు. ఒక పక్క నుంచి ఏమో మీ అమ్మాయి దువ్వాడ వాణి ఇది నా సొమ్ముతో కట్టినటువంటి ఇల్లు అని చెప్తున్నారు. దీనికోసం ఒక వివాదం, మధ్యలో మరో వ్యక్తి ఎంటర్ అయినటువంటి పరిస్థితి. మీకు నిజంగా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నీకు చెప్తాను. ఇప్పుడు ఇతనికి ఏదో లవ్ అనే ప్రేమతో ఒకసారి యాక్చువల్లీ ఇతను ఒక స్కూల్ రన్ చేస్తుండాడు మెలియాపుట్లో, హై స్కూల్ స్టాండర్డ్ స్కూలు. ఆ మెలియాపుట్లో మాడుగుల రామారావు గారు అని ఇప్పటికీ ఉన్నారు. ఆ రామారావు గారితో గొడవ పడ్డాడు. కొట్టిసారి ఈయనకి, ఆయన వీళ్ళు కొట్టుకున్నారు. ఏదో పలాస నుండి కొంతమందిని తెచ్చాడు, గొడవ పెద్ద అయింది, కేసులు అయిపోయినాయి. అప్పటికి నేను ఎంపీపీగా ఉన్నాను టెక్కలి 91 ఆ టైంలో. వీళ్ళ అమ్మమ్మ గారు ఏంటంటే మా పిన్ని అవుతారు. ఆవిడ మా పిన్నికి తీసుకొని వీళ్ళకి అమ్మమ్మ అవుతుంది నా దగ్గరికి వచ్చాడు. ఆ కేసుల్లో నాకు ఇన్వాల్వ్ చేశారని. అప్పుడు నా దగ్గరికి వేస్తే నేను ఏదో కేసుల్లో కావాలో వచ్చారు ఇది అనుకున్నాను. అప్పటికి మా పాప వాణి అమ్మ 7th 8th చదువుతున్నాడు శ్రీకాకుళం సెయింట్ జోసెఫ్లో. సో మెల్లిగా వాళ్ళకి నాకు తరచూ వచ్చి మా పిన్ని ఏంటంటే మీకు బాగుతాడమ్మా అది ఇది అనేసి మెల్లిగా ఇవి పిల్లల బ్రెయిన్లో పెట్టి దానికి అనవసరంగా ఆ ట్రాప్లో పడిపోయింది మా పాప. పడిపోయిన తర్వాతనే నాకు ఆ ఫ్యామిలీ చరిత్ర ఇప్పుడు మీకు చెప్పాను కదా, అదంతా నాకు తెలిసి అమ్మ ఇటువంటి ఫ్యామిలీ ఇది తొందరపడుకుని ఇవంతా చెప్పినా పాప కనలేదు. సరేనా, మరి ఇష్టపడుతున్నప్పుడు నేను బలత్కారం చేయడం నాకు ఇష్టం లేదు. సరే అని వాళ్ళ ఇష్ట ప్రకారం నేను పెళ్ళికి అంగీకరించాను. పెళ్ళి ఇంకా కొద్ది రోజుల్లో అవుతుంది. అయ్యేటప్పటికి ఇతను ఆ స్కూల్ తాలూకా పిల్లల్ని తీసుకొని వచ్చి అక్కడి నుండి ఆ స్కూలు పాతపట్నంకి షిఫ్ట్ చేశాడు. తర్వాత పాతపట్నం నుండి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ అమర్నాథ్ లాడ్జీలో రూమ్ తీసుకున్నాడు, ఒక సింగిల్ రూమ్ తీసుకొని అందులో ఉంటూ పిల్లలకేమో టెక్కల్ జూనియర్ కాలేజీలో అక్కడ సెంటర్ అయితే ఆ సెంటర్లో స్కూల్ పిల్లలకి పరీక్షలకు తీసుకొని ఆ రూమ్లో ఉంటుండేవాడు. రూమ్లో ఉంటున్నప్పుడు అతనికి రూమ్ రెంట్ కూడా కట్టుకోవడానికి డబ్బులు లేవు, తిండికి కూడా డబ్బులు లేకుండా మా పాప చేత ఎలాంటి మెసేజ్ మాకు పెట్టించాడనంటే, అప్పుడు మెసేజ్ అంటే ఫోన్ మెసేజ్ కాదు, చెప్పాడనంటే శ్రీనుబాబుకేమో హోటల్ ఫుడ్ పడదమ్మా, మన ఇంటి దగ్గర ఉండే క్యారేజ్ పంపించండి అని మా పాప ప్రెజర్ ఇచ్చింది. మరి కాబోయే అల్లుడు కదా అని మా మిస్సెస్ కూడా మంచి భోజనం 8,000 పెట్టి పంపించింది. అలాగే అక్కడ ఉన్నన్నాళ్ళు పంపించిన తర్వాత రూమ్ ఖాళీ చేయడానికి డబ్బులు లేక ఒక లుంగి, ఒక టవలు, చిన్న సూట్ కేసు రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రూమ్ ఓనర్కి ఏమి చెప్పాడు, నేను రాఘవరావు గారు కాబోయే అల్లుడును అది ఇదని. సో దానివల్ల వాళ్ళు ఎప్పటికీ ఖాళీ కావడం లేదు, మనిషి రావడం లేదు ఏమిటో అనేసి నాకేమో వచ్చి కలిసి అడిగారు. అడిగితే అప్పుడు నేను చెప్పాను, మా రాజారావు అని మాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు, అది చనిపోయాడండి. రాజారావు వెళ్ళి చూడు ఏంటో పరిస్థితి అని అంటే, తీరా చూస్తే ఖాళీ సూట్ కేసు, ఒక టవలు, ఒక లుంగి అక్కడ ఉన్నాయి. అట్లా ఉన్న వ్యక్తిని మీరు ఎలా అసలు అల్లుడిని చేసుకున్నారండి? వినండి చెప్తున్నాను. ఉన్నాయి. ఉండేటప్పుడు ఎంత కట్టాలంటే 350 ఎంత కట్టాలి నేను పెట్టాను. పెట్టేసిన తర్వాత అప్పటికీ మళ్ళీ మా పాపకి చెప్పాను, చూడమ్మా ఇలాంటి వ్యక్తి నువ్వు ఎందుకు తొందరపడతావు అంటే, నేను ఎంత చెప్పినా వినకుండా 94లో మా ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మవారి పండుగ సందర్భంలో చుట్టాలందరూ వచ్చారు. వచ్చిన టైంలో వీడికి మరి వాళ్ళకి కాబోయే అల్లుడు అనేసి మరి రాక తప్పదు కానీ అతను వచ్చాడు. వచ్చిన తర్వాత నీవు క్లోజ్గా తిరుగుతుంటే మా పాపకి పెళ్లి కాకుండా అంత క్లోజ్ ఎందుకమ్మా నేను చెవాట్లు పెట్టాను. దాంతో నాకు చెప్పక చేయక రాత్రికి రాత్రి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సగం దూరంలో మా కారు ఏదో పని మీద నా కారు ఒకటి ఉండేది పంపించాను. మా డ్రైవర్కి త్రోవలో కలిసి దట్టు ఇది నైట్
కలిసిన తర్వాత నడుచుకొని వెళ్ళడం చూసి మా డ్రైవర్ ఏమో ఎక్కడికి వెళ్ళాలంటే తీసుకెళ్ళి మెల్లినప్పుడు డ్రాప్ చేశాడు, వచ్చాడు. తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. మరి ఏంటి ఎంత శృతి మించింది, మరి ఏంటి, మరి తప్పదు పెళ్లి చేయక తప్పని పరిస్థితుల్లో నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి నేను చేయవలసినటువంటి పరిస్థితి. మరి ఆడ ప్రేమనో ఏదో అనుకుంటున్నారు అనుకోండి, అది నేను బ్రేక్ చేశాను అనుకోండి, ఇంకొక బ్యాడ్ దీనికి దారి తీసింది అనుకో, అప్పుడు మళ్ళీ మేమే కదా బాధపడాలి. సో ఇష్టపడ్డారు కాబట్టి సరిపోయింది. తర్వాత రాను మేమే డబ్బులు పెట్టి అక్కడ ఒక 2 ఎకరాలు కొనిస్తే ఆ 2 ఎకరాలు 75 లక్షలకి అమ్మేశాడు. పాతపట్నంలో జల్లాబలు చేశాడు. అలా క్వారీ అని ఒకటి ఉంది, నాకు తెలియకుండా నా వైఫ్ కొన్ని లక్షల రూపాయలు ఇచ్చింది. దానికి జేబులోని పర్లాకొండలో ఒక బ్రౌన్ ఐకాన్ బ్రౌన్ క్వారీ, నిజంగా క్వారీ బంగారం గనిలాంటి క్వారీ. అటువంటి క్వారీ ఇస్తే దాని మీద దొంగ పెర్మిట్లు చేసి బ్లాక్ మెయిల్ చేసి అవి చేసి కొంప పెర్మిట్లు చేసి దొరికిపోయి ఆఖరికి క్వారీ సీజ్ అయిపోయింది. ఇతనికి 53 రోజులు బరంపురం జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ జైలుకి డబ్బులు ఇవేం లేకపోతే మా పాపకి నాకు చెప్పకుండా సీక్రెట్గా ఉంచింది. తర్వాత నాకు చెప్తే నేను వస్తానమ్మా పద అని అంటే, మీరు వస్తే మీదకు చూసి సిగ్గు అయిపోతాడు, బాధపడతాడు, వద్దు అని మా పాప నాకు అన్నారు. సరేలేమ్మా ఏదైతే అయిపోయినా నువ్వే వెళ్ళానంటే దాన్ని నాకు చెప్పకుండా బంగారం దానికి పెట్టినవన్నీ పద్దు పెట్టేసి ఎంతో డబ్బులు ఎన్నో లక్షలు పట్టుకొని వెళ్ళి ఆడికి జైలు నుండి వినిపించారు. ఈ వేళ వరకు ఆ బంగారం విడిపించలేదు. కానీ సార్ మీరు ఒక పక్కన చూస్తేనే మీకు పెళ్ళైన 1 సంవత్సరానికే మీ అమ్మాయితో విడాకులు తీసేసుకోవడానికి మీరే సలహా ఇచ్చారు అని మీ అమ్మాయి చెప్పిందని దువ్వాడ శ్రీనివాస్ నిన్నే చెప్పాడు. రమ్మనండి, నా ఎదురు చెప్పమనండి. నేను నా పిల్ల అసలు విడాకులు తీసుకోవాలని చెప్పినవాడు నేను పెళ్ళికే ఒప్పుకోను కదండి. నేనెందుకు పెళ్ళికి ఒప్పుకుంటాను? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని వాళ్ళు లవ్ చేసుకున్నారని ప్రేమలాగా మరి కనిపిస్తుంటే నాకు చెప్పక చేయక ఇంటి నుండి వెళ్ళిపోతుంటే తీసుకొని వెళ్ళిపోతుంటే మందులో మనం పెద్దంటి ఫ్యామిలీ కదా, మనకు అగౌరవం పాలవకూడదు, వీధి పడిపోకూడదు అనే ఉద్దేశంతో నేను వాళ్ళ పెళ్ళికి యాక్సెప్ట్ చేశాను. కానీ అలాగనేసి నేను పెళ్ళి అయిన తర్వాత మేము ఈక్వల్గా ఇవ్వాల్సిన గౌరవం అంతా ఇచ్చాం. మీరేమో పెళ్లి కాకముందు 350 రూపాయలు రూమ్ రెంట్ కట్టారని చెప్తున్నారు. ఇప్పుడేమో 8 కోట్ల రూపాయలు ఇంటి నేను ఇచ్చేసాను, ఇది నా ఆస్తి, కేవలం వీళ్ళ ఆస్తుల కోసమే ఇదంతా చేస్తున్నారని మీ అల్లుడు అంటున్నారు. ఎవరికి ఎక్కడ 8 కోట్ల విలువైన ఇంటిని టెక్కల్లోనే మీ అమ్మాయికి రాసి ఇచ్చానని చెప్తున్నాడు మీ అల్లుడు. చూపించండి, రాసి ఇచ్చాను, డాక్యుమెంట్ చూపించండి. అతను ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 7వ తారీఖున 8వ తారీఖున ఇప్పుడు వచ్చారు. ఇక్కడ టెక్కలు అక్కవరం దగ్గర ఇక్కడే సమావేశంగా వచ్చేటప్పుడు మాకు పిలిచారు. రణస్థలం అవతల నేను మా పాప వెళ్ళాం. మా ఇద్దరికి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ నువ్వు నామినేషన్ వేయకు, తొందరపడకు, నేను అన్నీ చూస్తాను అనేసి మాకు చెప్పారు. అది పాప అదేంటి సార్, నా ప్రాపర్టీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాడు ఇంకో దాంతో ఇల్లీగల్ కాంటాక్ట్ అయి ఉన్నాడు కాబట్టి నాకేమిటి డౌట్ వేస్తుంది, అవన్నీ నేను చూసుకుంటానమ్మా, నువ్వేం పడలేదు, మా తల మీద చేసి నాకు నడుము మీద చేసి రాఘవరావు గారు అవన్నీ నేను చూసుకుంటాననేసి జగన్మోహన్